హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు క్రాఫ్ట్ బజార్కి వచ్చానండి. పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళమని గొడవ చేస్తున్నారు. సో మా దగ్గరలో క్రాఫ్ట్ బజార్ పెట్టారు, అక్కడే తీసుకొచ్చాను. సరదాగా మీరు కూడా చూడండి క్రాఫ్ట్ బజారు. ఇక్కడ పిల్లలకు సంబంధించినవి ఫ్యాన్సీ ఐటమ్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇవ్వండి పిల్లలకు సంబంధించినవి బట్టలు, పెద్దవాళ్ళవి కూడా ఉంటాయి. సో క్లిప్స్ అని, హెయిర్ బ్యాండ్స్ అని పిల్లలకి చాలా ముద్దు ముద్దుగా ఉంటాయండి. భలే హెయిర్ బ్యాండ్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్, కీ చైన్స్, అసలు కీ చైన్స్ చాలా ముద్దుగా ఉన్నాయి. చిన్న చిన్నగా టెడ్డీ బేర్ బొమ్మలు అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇగోండి జెంట్స్ షర్ట్స్, ఇక్కడ అన్నీ ఖాదీ ఖద్దరు ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడేమో చున్నీలు, టాప్స్, మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి. చక్కగా చూసారు కదా, ఇగోండి పైన నైటీలు, నైట్ డ్రెస్సులు. మేము వెళ్ళిన రోజు పెద్దగా జనాలు రాలేదండి, తక్కువే ఉన్నారు. సో జనాలు లేకపోవడం వల్ల మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ప్రశాంతంగా అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూసి చక్కగా ఏమన్నా కావాలంటే కొనుక్కొని వచ్చేయచ్చండి. కానీ పిల్లల్ని అడిగారని తీసుకెళ్ళటం మాత్రం మనం చేసే మిస్టేక్ అండి. ఎందుకంటే వాళ్ళు ఏదో సరదా పడి అడిగారని చెప్పి మనం తీసుకెళ్తాము, అక్కడ జరిగేది ఒకటి. మనం వెళ్ళేటప్పుడేమో నాకేం వద్దు మమ్మీ, తీసుకెళ్ళు, ఊరికే బయటికి తీసుకెళ్ళు, చూపించు అంటారు. తీరా వెళ్ళిన తర్వాత మాత్రం నాకు అది కొనలేదు, నాకు ఇది కొనలేదు అని పేజీలు పెట్టేస్తారు. వాళ్ళు పేజీలు చూసి మనకి ఇరిటేషన్ వచ్చేస్తాయి. సో ప్రశాంతంగా ఏమన్నా చూద్దామని చేద్దామని ఏం లేదండి. మనం ఒకటి చూస్తూ ఉంటాం, అవసరమయ్యి కావాలి కొనుక్కోవాలని. ఈలో పక్క నుంచి మా అబ్బాయి నాకు ఆ బాల్ కావాలి, ఆ బ్యాట్ కావాలి అని ఓ తినేస్తాడు. ఈ స్ట్రా కావాలంట మా అబ్బాయికి. ఈ స్ట్రాలు, ప్లాస్టిక్ స్ట్రాలు వద్దురా, అవి తాకూడదు, ప్లాస్టిక్ అంటే ఆహా నాకు ఇదే కావాలని పట్టు కూర్చొని ఒకటి కొన్నాడు. అది డక్కు బొమ్మ ఉంది తీసుకోరా అంటే కాదు, నాకు వేరే బొమ్మ కావాలని ఏదో పిచ్చి బొమ్మ ఏరాడనమాట. అది 70 రూపీస్ అంట. ఎందుకండి, వేస్ట్ కదా, ఈ బొమ్మ వేరాడు 70 రూపీస్. ఎవరు తిన్నట్టే అన్న బాగుందా అసలు? చెప్తేనేమో వినరు పిల్లలు, వాళ్ళు ఏది కావాలంటే అదే కొనాలి. సో ఇలా ఉంది వీళ్ళ పద్ధతి. వచ్చే వరకేమో తీసుకెళ్ళు అని చంపేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన మనం కొనాలన్నమాట, మన మాట వినరు. అవునా కదా? మీ పిల్లలు కూడా అంతేనా? ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలంటే ఎంత భయం వేస్తుందంటే అంత భయం వేస్తుంది పిల్లలతో బయటికి రావాలంటే. ఒక 100 రూపాయలతో పోయేది మనం వెళ్తే చూసి ఆలోచించి కొంటాం, ఏదైనా అవసరం అయితేనే కొంటాం. ఈ పిల్లలతో వెళ్ళామంటే అనవసరంగా వాళ్ళు వాడకపోయినా ఏదో కొని ఇంటి దగ్గర పెట్టి 2 నిమిషాలు వాటితో ఆడతారు, అంతే, ఒక పక్కన పడేస్తారు. మళ్ళీ అది యూజ్ ఉంటుందా అంటే ఉండదు. అలాంటివన్నీ కొంటారండి, చెప్తే వినరు. అవునా కాదా? ఇవి చూడండి మట్టి ఎంత బాగున్నాయో, దోశలు వేసుకోవడానికి వాటికి చక్కగా బాండీలు మట్టితో చేసినవి, అసలు ఎంత బాగున్నాయో. ఇక్కడ షో పీసులు కూడా ఉన్నాయండి, హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. మట్టి గ్లాసులు, అలాగే తాబేలు, ఏనుగులు, కప్స్, దేవుడి బొమ్మలు చూడటానికి చాలా బాగున్నాయి అన్నమాట. మట్టి వాటర్ బాటిల్ ఉందండి, చూద్దుకోండి, ఇదే చాలా వెయిట్ కూడా ఉంది. వాటర్ బాటిల్ పట్టుకుంటే చాలా వెయిట్ ఉందన్నమాట. సో ఇందులో వాటర్ పోసుకుని సమ్మర్ అంతా ఇలా తాగండి. కుండ కానీ వాటర్ బాటిల్స్ కానీ పెట్టుకోండి, చాలా హెల్త్కి మంచిది. ఫ్రిడ్జ్ వాటర్ తాగకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు మట్టి కుండలో అవి తాగండి, హెల్త్కి చాలా మంచిది. నేను కూడా ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను చక్కగా తాగడానికి ఈ సమ్మర్లో. మీకు దగ్గరలో దొరికితే మీరు కూడా కొనుక్కొని ఈ సమ్మర్ అంతా అవి తాగండి. ఇక్కడేమో చిన్న చిన్న కత్తెరలు, చిన్న చిన్న చాక్స్ అలాంటివి ఉన్నాయండి. మళ్ళీ పిల్లలు ఆడుకునే చిన్న బాల్స్ కూడా ఉన్నాయి. మా బాబేమో బాల్ కావాలన్నాడు, నేను కొన్నానని అలిగాడు, కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. నాకేం కొనవు నువ్వు అని. వచ్చేటప్పుడేమో మాకేం వద్దు, ఊరికి చూపిస్తే చాలు, బయటికి తీసుకెళ్ళి అని చెప్తారు పిల్లలు. వెళ్ళిన తర్వాత ఏమో వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ కొనకపోతే ఇలా అలుగుతారనమాట. సో వాళ్ళ మాట నమ్మి మనం తీసుకొచ్చాం అనుకోండి, పర్సు మొత్తం ఖాళీ అయిపోద్ది. సో వాళ్ళు అడిగిన అలా కొనద్దండి, ఏదో చిన్న మనకు రీజనబుల్గా ఉండే రేట్స్లో ఉంటే కొనివ్వండి.
పెద్ద పెద్దవి అడుగుతారు. అలాంటివి మాత్రం తప్పించుకొని తిరగండి వాళ్ళ నుంచి. ఇగోండి ఇక చివరికి వచ్చేసాము. మొత్తం చూసాము. టెడ్డీ బేర్స్ బాగున్నాయి కదా, లైన్గా బలిపెట్టారు టెడ్డీ బేర్స్. ముద్దు ముద్దుగా ఉన్నాయి. మా అమ్మాయి అడిగింది, బట్ చాలా ఉన్నాయి ఇంట్లో, అందుకే నేను వద్దన్నాను. నీకు ఉపయోగపడేవి తీసుకోమ్మా అంటే మా అమ్మాయి అన్నీ ఉన్నాయే అడుగుద్ది. టెడ్డీ బేర్లు, బార్బీ బొమ్మలు ఇలాంటివి అడుగుద్ది. ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి, సో నేను కొనివ్వలేదు. మా బాబుకి మాత్రం ఒక బాల్ కొన్నాను, చిన్న బాలు. మా పాపకు కూడా హెయిర్ బ్యాండ్స్ అని అవి కొన్నాను, అంతే. చూసారు కదా క్రాఫ్ట్ బజార్ ఎలా ఉంది, బాగుందా? మీరు కూడా పిల్లలతో అలా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్ బజార్కి వెళ్ళండి, సరదాగా ఉంటుంది. క్రాఫ్ట్ బజార్ నుంచి బయటకు వచ్చాము. ఇది ఆపోజిట్లో ఇక చికెన్ రోల్స్ అని, ప్రాన్స్ ఇలాంటివి ఉన్నాయి, మటన్ ఇలాంటి రోల్స్ ఉన్నాయన్నమాట. అదే చపాతీలో పెట్టి చికెన్ ఇస్తారు కదా, సో అలాంటిదన్నమాట రోలు. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తున్నారో. చూడండి, ఆ రాయి మీద 3 చపాతీలు వేశారు. సో దాని మీద ఒక బకెట్లో ఇంచి, మనం అడిగింది చికెన్ రోల్ కాబట్టి చికెన్ తీసుకొని దాని మీద ఒక్కో చపాతీ మీద కొంచెం కొంచెం ఒక గరిటె తీసుకొని చికెను ఇలా బారుగా వేసాడు. తర్వాత ఉల్లిపాయలు వేశారు, కొత్తిమీర, ఆనియన్స్, కొంచెం లైట్గా చిల్లీ సాస్, పెప్పర్ ఇవన్నీ వేసాడు. తర్వాత నిమ్మకాయ పిండాడు. అంతేనండి, అయిపోయింది చికెన్ రోలు. ఒక టిష్యూలో చుట్టేసి ఇచ్చేసాడు. ఇదిగోండి రెడీ అయిపోయింది కదా. మా అబ్బాయి తింటున్నాడు. ఎలా ఉందిరా అంటే బాగుందన్నాడు. మేము కూడా టేస్ట్ చేసి, మా పాప నేను కూడా తీసుకున్నాం, టేస్ట్ చేస్తున్నాం. చూసారు కదా, టేస్ట్ చేసి ఇక్కడే కూర్చొని తినేసి ప్రశాంతంగా. బాగుందండి చికెన్ రోలు, టేస్ట్ బాగుంది. మా పాపని అడిగితే అది కూడా బాగుందండి. ఇప్పుడు మా వారి దగ్గరికి వెళ్ళాలి, ఆఫీస్లో ఉన్నారు. తినడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా వారి దగ్గరికి వెళ్తాం. మా వారికి కూడా ఒక పార్సల్ తీసుకున్నాం మేము. ఇదిగోండి వచ్చేసాం మా వారి దగ్గరికి, ఆఫీస్కి. సో వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఆయన వర్క్ అయిపోయిన తర్వాత మమ్మల్ని డ్రాప్ చేసి ఇంటి దగ్గర మళ్ళీ ఆఫీస్కి వస్తారనమాట. ఇదిగోండి తీసుకొని రెడీగా కూర్చున్నారు వాళ్ళ నాన్నకి ఇవ్వడానికి పార్సల్ చికెన్ రోలు. ఆయనేమో కొంచెం మా వారేమో కొంచెం వర్క్లో బిజీగా ఉన్నారు. సో వెయిటింగ్ అనమాట. మా పాప బాబు కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఆయన వర్క్ అవ్వగానే ఆయనకి తెచ్చిన చికెన్ రోల్ పార్సల్ ఇద్దామని నేనంటే నేనండి కొట్టుకుంటున్నారు, నేను ఇవ్వాలి అని. చూడండి ఎలా కొట్టుకుంటున్నారు ఇద్దరు. చికెన్ రోల్ మేము తిన్నాం, మీకు కూడా కొట్టుకొచ్చాం అండి. అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది క్రాఫ్ట్ బజార్ నుంచి ఇక్కడ దాకా? కిలోమీటరా? అబ్బా, నీ కొడుకు అంటున్నాడు 3 కిలోమీటర్లు అంటున్నాడు. ఆడే 1 కిలోమీటర్ ఏంట్రా, మనం ఏంటి అంత దూరం నడిచాం. సో ఈ వారం సండే ఇలా సరదాగా సాగిపోయింది. ఇంకెప్పుడైనా వీక్లీ వన్స్ ఇలా చిన్న చిన్న ఆటికి పిల్లల్ని తీసుకెళ్ళి ఊరికి అలా తిప్పుకొస్తే వాళ్ళకు కూడా కొంచెం సరదాగా ఉంటుంది, మనకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. సో మా వారికి కూడా చికెన్ రోల్ నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.